పోలీసులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ పాప గుడ్లో చనిపోలేదు అనేసి. గుళ్ళో చనిపోయిందా గుళ్ళో చనిపోలేదా సంబంధం లేదండి. ఎవడైతే చంపాడు అంటున్నారో వాడు చంపాడు అన్న విషయాలు సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా, వాడిని వేసేయండి. అంటే ఇప్పుడు భారతదేశం మొత్తం హిందువుతో నిండిపోవాలని అంటారు. సాధ్యమైతుందా మరి? ఆల్రెడీ భారత్ ఒకప్పుడు హిందూ దేశమేనమ్మా, ఇప్పుడు హిందూ దేశమే, ఎప్పటికీ హిందూ దేశంగానే ఉంది, ఉంటుంది, ఉండబోతుంది. అంటే బీజేపీ అధికారంలోకి రావాలి తెలంగాణలో కూడా అని అంటారు. మరి నాకు రాజకీయ పరంగా నిజంగా నాకు తెలియదు, నాకు అవసరం లేదు. ఈరోజు బీజేపీ ఉందా ఇక్కడ తెలంగాణలో? లేదు. అయినా మేము జై శ్రీరామ్ అంటున్నాం, హిందుత్వం కోసం పోరాడుతున్నాం, భారత్ మాతకి జై అంటున్నాం. రేపు బీజేపీ అనే పార్టీ లేదనుకోండి, మా హిందుత్వాన్ని వదిలేస్తామా? పార్టీ బేస్డ్ అజెండా కాదు కదా మాది, ప్రాపగండా కాదు కదా. మాకు ధర్మం ఇంపార్టెంట్. ఆ ధర్మాన్ని కాపాడుకోవటానికి మేము మా ఊపిరి ఉన్నంత వరకు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం, మా ఓపిక ఉన్నంత వరకు కాదు. హిందూ గుడుల పైన దాడులు అరికట్టాలంటే ఇది సాధ్యమవుతుంటుంది? ఖచ్చితంగా సాధ్యమవుతుందండి. ఎలా అయితే వాళ్ళ ప్రవక్త మీద మాట్లాడంగానే సర్పంచే జుదా అంటున్నారో, అంత కఠినంగా హిందువులు కూడా మారిన రోజున ఖచ్చితంగా హిందూ ఆలయాల మీద ఏదైనా దాడి చేయాలన్నా, దాష్టికం చేయాలన్నా వాళ్ళకు కూడా ఉచ్చబడుతుంది.